నమస్తే, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అయితేనండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాదండి, చిన్నగా పెట్టుకోవాలి. చిన్న ఎల్లిగడ్డలు అయితే 5-6 చిన్న ఎల్లిగడ్డలు వేసుకున్నాను. ఇందులోనే మినపప్పు కూడా వేసుకోవాలి. ఇందులో నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పు వేసుకున్న వల్ల టేస్ట్ బాగుంటుంది. చాలా మంది అయితే శనగపప్పు తీసుకుంటారు కదా, నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. బీన్స్ కి, క్యారెట్ ఫ్రైకి. ఇందులోనే రెడ్ చిల్లీ కూడా 5-6 వేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. జీరా కూడా 1 స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ పోప్స్ అయితే బాగా వేగాలి. జీలకర్ర రుచి వరకు మంచిగా వేగాలి. పోపు అయితే వేగిపోయింది కదా, ఇవన్నీ క్యారెట్ ముందైతే ఉడకబెట్టేసుకున్నాను. బీన్స్ క్యారెట్ని చిన్నగా తురుముకోవాలి. ఫ్రై క్యారెట్ వేసేసుకున్నాం కదా, ఇందులోని ఉడకబెట్టుకున్న బీన్స్ కూడా ఉన్నాయి కదా, వేసేసుకోవాలి. బీన్స్ అయితే 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. సెపరేట్ ఉడకబెట్టుకోవాలి, రెండు మిక్స్ చేయకూడదు. ఇష్టం రెండు కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉడకబెట్టుకున్నాను. సెపరేట్గాను వాటర్ లేకుండా తీసేసుకోవాలి బీన్స్ ఉడకబెట్టేసుకొని. ఇందులోనూ పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. నేనైతే పసుపు ఎక్కువ వాడతాను. దీంట్లోనే రుచి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూసుకుని వేసుకోలేదు, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ ఉన్న అట్లా తినలేరు కూడాను ఫ్రైకి. ముందు మనం ఉడకబెట్టేసుకుంటాం కదా, ఉడకబెట్టేసుకున్న దాని మీద టైం కూడా తక్కువ టైం పడుతుంది ఫ్రై చేసుకున్నప్పుడు. మనకి మరీ ఫ్రై చేసేసుకోకూడదు. తురుముకున్న కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి వల్ల వేసుకున్న వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగా ఉంటుంది. వేసుకున్న వల్ల ఇంకా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది అసలు. లాస్ట్ వేసుకోవాలి, దింపుకున్న ముందు ఒక 2 నిమిషాలు దింపుకున్న ముందు వేసుకోవాలి. ఇది మరీ ఏగనివ్వకూడదు. పచ్చి కొబ్బరి నేను వేసింది అయితేని. లాస్ట్ కూడా 2 రెబ్బలు కొత్తిమీర కూడా వేసుకోవాలి, చిన్నగా తురుముకున్నది. బీన్స్ క్యారెట్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఒక గిన్నెలోకి ఎత్తి వేసేసుకుంటున్నా. నేనైతే స్వీట్ క్యారెట్ చేశానండి. ఇది మామూలుగా అయితే పాయసం చేసుకోవచ్చు, దీనికి హల్వా కూడా చేసుకోవచ్చు. ఈ క్యారెట్ తోటి అయితే స్వీట్ తోటి మామూలుగా క్యాజువల్గా అయితే తినొచ్చు కూడాను. హెల్త్కి అయితే చాలా మంచిది. నేనైతే వెరైటీగా ఉంటుందని ఇది కొంచెం నేను స్వీట్ తోటి చేశాను. బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.